సంగారెడ్డి జిల్లాలోని ఇటీవలి కాలంలో జరిగిన కార్యక్రమాలు, కీలక సంఘటనలకు సంబంధించి మా ఆకాశవాణి ప్రతినిధి నరహరి అందిస్తున్న నివేదిక. సంగారెడ్డి జిల్లాలో 48,970 కుటుంబాలకు 51,167 మంది రైతులకు పంట రుణమాఫీ అయినట్టు మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో 279,62,00,000 రూపాయలు జమ అయ్యాయి. రెండవ విడతలో 1,50,000 వరకు రుణాలున్న రైతులు 25,191 మంది రైతు ఖాతాల్లో 268,35,00,000 రూపాయలు జమ అయ్యాయి. కాగా సంగారెడ్డి జిల్లాలో రైతు రుణమాఫీపై మండలాల వారీగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి అంబికా సోని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో మెదక్ రీజన్లో రోజు సుమారు 1,70,000 మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇంతవరకు జిల్లాలో 3.80 కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని ఆర్టీసీ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసినట్టు చెప్పారు. జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 7 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి తల్లి ప్రాముఖ్యతను చాటుదాం అనే థీమ్తో ప్రతి అంగన్వాడీ సెంటర్ల పరిధిలో సబ్ సెంటర్లు, పిహెచ్సి, సిహెచ్సి ఏరియా, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 100% జరిపించాలన్నారు. బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించే విధానం 58% మాత్రమే ఉందని, ఇది 100%కి పెరగాలని చెప్పారు. చిన్నారులకు 7 నెలల నుండి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు బాలామృతం ప్రెస్ అందించేలా తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో హైదరాబాద్ ఐఐటి 14వ స్నాతకోత్సవానికి నీతి ఆయోగ్ చైర్మన్ సుబ్రహ్మణ్యం హాజరయ్యి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు దేశాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కొత్తూరు డి గ్రామంలో గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ ఏర్పాటు చేసిన నర్సరీలో నాటడానికి సిద్ధంగా ఉన్న ఆయిల్ పామ్ మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 3,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించగా ఇంతవరకు 700 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్టు చెప్పారు. జిల్లాకు సరిపడినన్ని నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతుల స్వయం సమృద్ధికి తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను, గురుకుల పాఠశాలలను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇటీవల ఆందోళ్ శివార్లోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలను, వసతి గృహాలను, కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మెనూ ప్రకారం విద్యార్థులకు రోజు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, ఆధునికమైన వంటగది, కంప్యూటర్ పరికరాలు, డిజిటల్ తరగతులకు సంబంధించిన పరికరాలను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. చేనేత కార్మికులు, అధికారులు కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని అన్నారు. పవర్లూమ్ కంటే చేతి పనితో చేసే హ్యాండ్లూమ్ పని ఎంతో గొప్పదన్నారు. చేనేత ర్యాలీలో సహాయ సంచాలకులు, చేనేత జౌళి శాఖ అధికారి వెంకట్రావు, చేనేత, ఉన్ని చేనేత సహకార సంఘాలు, నారాయణఖేడ్, జోగిపేట సంఘం సభ్యులు, జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఇటీవల జిల్లాలో ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో జరిగింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య సమస్యలు పరిష్కరించి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ సాధన కోసం కృషి జరగాలన్నారు.